ప్రేమ్ ప్రేమ్ ఆగరా రేయ్ ప్రేమ్ 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 ఒకటి చేయాలి. స్పీడ్ ఇంకా వదలరా నన్ను, దూకాలరా నేను. ఏంట్రా ఇది? ఏం చేస్తున్నావు? నీకు అర్థం అవుతుందా? నేను వెళ్ళాలి. నీ చావాలరా. రే నేను ట్రాప్ లో ఇరుక్కుపోయాను రా. ట్రాప్ గేము తొక్క తోటకూర అంతా భ్రమరా. నువ్వు భయపడుతున్నావు కాబట్టి ఆడు భయపెడుతున్నాడు. నువ్వు అవాయిడ్ చేస్తే ఆడు మూసుకొని కూర్చుంటాడు రా. అరే వాడిని నేను చేయలేడురా. లేదురా, ఈ లైఫ్ కింతే. రేయ్ లైఫ్ అంత ఈజీగా తీసుకోకరా. మనిషికి ఉండేది ఒక్కటే లైఫ్ రా. దాన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. రే నీ కోసం కాదురా, నీకు కావాల్సిన వాళ్ళ కోసం బతకాలి. జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. రామ్ ఇంకేం మాట్లాడుకో. కింద ప్రియా మన వాళ్ళందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు. ప్లీజ్ రా. రే మాట్లాడుకో పదా. ప్రియా నీకిచ్చిన మాట ప్రకారం ప్రేమను తీసుకొచ్చాను. ఇంక వీడిని ఏం చేసుకుంటావో నీ ఇష్టం. ప్రేమ్ నన్ను వదిలి వెళ్ళిపోదాం అనుకున్నావా? నువ్వు లేకుండా ఎలా బ్రతుకుతాననుకున్నావు? థ్యాంక్ యూ సార్. కంగ్రాట్స్. మీ సపోర్ట్ మాకు చాలా హెల్ప్ చేసింది. మీరు లేకపోతే మా వాడు దక్కేవాడు కాదు. ఇట్స్ ఓకే రామ్. నేను చేసిన హెల్ప్ కంటే మీరు మీ ఫ్రెండ్ కోసం పడుతున్న తాపత్రయం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రియా, నిజమైన ప్రేమ ఎంత పెద్ద తప్పునైనా క్షమించగలదని నువ్వు మరోసారి ప్రూవ్ చేశావు. వెళ్ళను ప్రియా. ప్రేమ్, నువ్వు లైఫ్లో చేసిన మంచి పని ఏంటో తెలుసా? రామ్ లాంటి పర్సన్తో ఫ్రెండ్షిప్ చేయడం. ఒక ఫ్రెండ్ లైఫ్ని సేవ్ చేయడం కోసం నీ ఫ్రెండ్ పడ్డ కష్టం చూస్తుంటే మా అందరి కూడా ఇలాంటి ఫ్రెండ్ ఉంటే బాగుంటుంది అనిపిస్తోంది. వెల్డన్ మిస్టర్ రామ్. థ్యాంక్ యూ సార్. అలియాస్ రిస్క్ మేనేజర్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఏసీపీ గారు ఇలాంటి గేమింగ్ క్రియేట్ చేసిన వాళ్ళని శిక్షించచ్చు కదా సార్? ఈ సూసైడ్ గేమ్ వెనకాల సరైన సాక్ష్యాలు లేవు. మరి వీళ్ళని చేయలేమా సార్? ప్రభుత్వం ఇలాంటి గేమ్స్ ఆడకుండా చాలా చర్యలు తీసుకుంటోంది. ఇది రష్యా, యూరోప్ దేశాల నుంచి ఆపరేట్ చేస్తారు. అందుకని కొంచెం టైం పడుతుంది. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ ఆన్లైన్ గేమ్స్కి యూత్ ఎలా అడిక్ట్ అవుతున్నారో అన్నదానికి ప్రేమ్ ఒక ఎగ్జాంపుల్. మంచి చెడుల విచక్షణ అందరికన్నా ఎక్కువగా ఉండే ఇలాంటి యూతే చిన్న చిన్న విషయాలకు అడిక్ట్ అయిపోయి భయపడిపోయి చివరికి సూసైడ్ చేసుకునేంత వరకు వస్తున్నారంటే యూత్ ఎంత వీక్ అయిపోతుందో అర్థమవుతోంది. గత కొంతకాలంగా ఒక్కో జనరేషన్ని ఒక్కో సమస్య వెంటాడుతూనే ఉంది. ఒక జనరేషన్ ప్రేమలో దారి తప్పితే మరో జనరేషన్ గ్రూపిజంలో పడి నలిగిపోతోంది. దెన్ ఈరోజు స్మార్ట్ ఫోన్స్, ఆన్లైన్ గేమ్స్ అండ్ డర్టీ పోర్న్ సైట్స్. ఈ టెక్నాలజీ లేని లైఫ్ను ఊహించుకోండి. మీ పిల్లలకు విలువలతో కూడిన లైఫ్ స్టైల్ నేర్పించండి. నేను పూర్తిగా పిల్లల్ని బ్లేమ్ చేయట్లేదు. తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల శ్రద్ధ తీసుకోవాలి. టెక్నాలజీ వెంట పరుగులు తీయడం కాదు. బివేర్ ఆఫ్ సోషల్ మీడియా అండ్ అవేర్ ఆఫ్ మారల్ వాల్యూస్. థ్యాంక్ యూ. నా ఫోన్ రా. ఒరే ఓ అమ్మ మళ్ళీ ఫోన్ అంటే వెంటరా, నీ దండం పెడతా. ఇంక ఈ ఫోన్లకే మాపు, కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం. ఉన్నది ఒక్కటే లైఫ్ రా, దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. సరేనా? ఓకే మీ ప్రకారం